లోకం నడుమ పలుగుదాల దివగడ పుట్టినారు. దివగడ లోపల ఏ నారాయణ 5 గుట్ల లోపల ఆర్య నారాయణమూర్తి ఆనాడు పుట్టినాడే. పుష్పం లోపల ఆది నారాయణమూర్తి పుట్టి ఏనాడైనా కానీ నారాయణమూర్తి ఏదో మన తెచ్చిండు మాయబొమ్మ అంట చేసినాడు. మాయబొమ్మతోని 5 పంచభూతాల హౌస్తోని ఆనాడు మాయబొమ్మ ఆడిబొమ్మ అంట పేరు పెట్టినాడు. పేరు పెట్టినప్పుడే 3 మూర్తులకు మూలమైన భార్య అయి పుట్టాలి. పూర్తి కొండపోవాలి గుట్టగుట్ట సందులా చెట్టు సందులా ఎప్పుడు పోయాలి. 12 ఏళ్ళ నాడు సోమనల బాయి పుట్టాలి. 7 మెట్లు పెట్టి బిడ్డ అయి పుడుతున్నది అమ్మాయి నేడు. శివుడు అటువంటి గుణంగా సరే మంచి ఆలోచన చేసిండు. అటువంటి గుణంగా పిడికడి పూర్తి తీసుకున్నాడు. అది కన్నకోలా పోటానమ్మా ఆ బుడిది ఉండబోయి కన్నకోల పుట్టలలో పోసినారు. కోరుకుంట ఉండగా బిడ్డనై పుడతాను నడవన్నదు. ఆ మాట యాదికొచ్చరా. సంతానం 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 అని ఏనాడు బాధ పెడుతున్నది. అటువంటి గుణంగా కంచానం నిస్తలేదు మంచానం వండ నిస్తలేదు. సంతానం అంటదా తల్లి పార్వతమ్మ పార్వతమ్మ రామరావి పార్వతి పార్వతి రామరావి పార్వతి పార్వతి రామరావి పార్వతి రామ రామ రామరావి పార్వతి రామ రామ ఎంత చెప్పిన ఈనవోవు ఈనవోవు నీవు ఎంత చెప్పిన ఈనవోవు ఈనవోవు ఎంత చెప్పిన నా మాట రామ రామ ఎంత చెప్పిన నా మాట రామ రామ నువ్వు ఇంటలేవు బామ రామ రామ నువ్వు ఇంటలేవు బామ రామ రామ సంతానమంటవమ్మ రామ రామ సంతానమంటవమ్మ రామ రామ పూజకు పట్టే సామనమ్మ రామ రామ పూజకు పట్టే సామనమ్మ రామ రామ సామాను పెట్టుకోవే రామ రామ సామాను పెట్టుకోవే రామ రామ రామరాయ పార్వతమ్మ పార్వతమ్మ రామరాయ పార్వతమ్మ పార్వతమ్మ రామ పార్వతి అటువంటి గుణంగా సంతానం సంతానం అంటున్నావు. పూజకు పట్టే సామాన బామ పార్వతమ్మ పార్వతమ్మ పూజ పట్ట సామాను పెట్టుకోయి నీకు సంతాన ఫలం ఇస్తా. ప్రాణేశ్వర పరమంచి అనుకుని ఇప్పుడు చెప్పిందంతా తల్లి పార్వతమ్మ చేయిందంతా. సతివాడ పతి మీరేది పతివాడ సతి మీరేది లేదు. పరమంచి అనుకున్నది పాంకాల సామాన్లు తీసుకున్నది. పసుపు కుంకుమ పెట్టుకున్నది. అక్కడ 5 అగరబత్తులు పెట్టుకున్నది. అటువంటి మాతమ్మ నడిత్యాసం 5 చెంబల నీళ్ళు పెట్టుకున్నది. మంచి మంచి పూలు వన్నేరు గోలు పెట్టుకున్నది. అటువంటి మాతమ్మ 1 టెంకాయ పెట్టుకున్నది. రవయ్యాన ప్రాణానాథ రామ చెప్పినట్టు నాదో పుట్టగొట్ట సామాను పెట్టుకున్న నాదో అటువంటి గుణంగా పూజ కొట్ట సామాను పార్వతి పెట్టుకున్నది. అటువంటి గుణంగా ఏనాడు రథం తయారు చేసుకున్నరే.
ఆ రథం లోపల అటువంటి గుణంగా పార్వతీని కూసిన పెట్టుకో అటువంటి గుణంగా రథంలో శివుడు కూర్చోని అటువంటి గుణంగా కుబేరుడు రథం ఎట్లా లేపుతాయి ఉన్నాడు హర హర మహాదేవ జమున రథం ఏనాడు వచ్చిందో కాంచెల్ల మరి కిందరా కన్యకోల బుట్ట ఆనాడు అటువంటి గుణంగా ఏనాడు పిడికడు బుడిది పోసిండు అటువంటి గుణంగా ఏనాడు సంతాన ఫలం కావాలా వేల వేదాలు గొల్ల మంత్రాలే అటువంటి గుణంగా పుట్ట లోపల ఎప్పుడు శివుడు ఇడిచిండు అటువంటి గుణంగా పుట్ట లోపల పరమాత్మనే లోపల వాటి మెరుపులే వాళ్ళ తిరుపురులే అడ్డము జానడు పొడు మూరెర్రా బాల రామో బాబరావే పార్వతి రామరాము పుట్టకు పూజ చేసిన సంతాన ఫలం కలుగుతున్నది సరే మంచి అనుకుని రాయి పూజలు నమ్మ పార్వతమ్మ అటువంటి మాత్రం పుట్ట మీద ఐశ్వర్యం నిలిచరిచింది అక్కడ అటువంటి మాత్రం పుట్టు పట్టం కట్టింది అటువంటి మాత్రం మైశాజ పూల మండం లేపింది కుక్కల పూలు కొట్టింది అటువంటి మాత్రం మంచి మంచి పూలు వన్నేరు కూలు ఎప్పుడనగా పుట్టకు పెట్టింది బతులు ఎప్పుడు పెట్టిందో అటువంటి మాత్రం పప్పు పర్వం పోసింది పార్వతమ్మ